ఇలాంటి వ్యక్తిని మీరు ఎప్పుడు చూసి ఉండరు. రాబర్ట్‌కి చేపలు పట్టడం అంటే ప్రాణం. అలాంటి రాబర్ట్‌కి ఒకరోజు ప్రవహిస్తున్న నదిలో రాళ్లను గమనిస్తుండగా అతని మనసులో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈ నదిపై ఒక ఇల్లు కట్టుకొని మంచంపై పడుకొని చేపలు పడుతుంటే ఎలా ఉంటుందని మనసులో అనుకున్నాడు. అదృష్టవశాత్తు శీతాకాలంలో నది నీరు ఎక్కువ లోతుగా ఉండదు. ఇక ఆలస్యం చేయకుండా రాబర్ట్ కష్టపడి రాళ్లపై ఒక బలమైన ప్లాట్‌ఫామ్‌ని నిర్మించాడు. ప్రతి స్తంభాన్ని కొలిచి సమాన ఎత్తులో కత్తిరించి వాటిపై బీమ్స్ వేసి పైకప్పు నిర్మాణాన్ని సిద్ధం చేశాడు. అంతేకాకుండా వాటర్ ప్రూఫింగ్ పనిని కూడా అతను మానలేదు. పైకప్పుపై తెల్లని జలరోధిక వస్త్రాన్ని కప్పి అంచులను గట్టిగా గోళ్లు కొట్టి బిగించాడు. వర్షం వచ్చినా లోపలికి చొరబడదు. తర్వాత అడవిలో దొరికిన చెక్క పలకలతో కేబిన్ బయట భాగాన్ని అందంగా మాసి దానికి ఒక రఫ్ అండ్ రాయల్ లుక్ ఇచ్చాడు. దానితో క్యాబిన్ రూపమే మారిపోయింది. ఒక గోడను కత్తిరించి అక్కడ తలుపు కోసం చోటును తయారు చేశాడు. వెంటనే తలుపు అమర్చేసి లోపలికి బయటకు సులభంగా వెళ్లేలా చేశాడు. నిజంగానే ఇది చాలా చాకచక్యమైన విధానం. మాస్ని తెచ్చి దాని పైకప్పుపై పరిచాడు. దీంతో కేబిన్ అందంగా కనిపించడమే కాకుండా లోపల వేడిని నిలుపుకొని చలిని దూరం ఉంచే సహజ ఇన్సులేషన్గా పనిచేస్తుంది. కొన్ని చెక్క ముక్కలతో సిమ్ స్టైల్లో ఒక బలమైన మంచము తయారు చేశాడు. దానిపై మందమైన గద్ది వేసిన వెంటనే ఆ క్యాబిన్ ఒక లగ్జరీ గదిలా కనిపించింది. గోడలో ఒక రంధ్రం చేసి టీన్ చిమ్నీని అమర్చాడు. ఫైర్ ప్లేస్ కూడా ఏర్పాటు చేశాడు. ఆకాశం క్రమంగా చీకటిలో మునిగిపోతుండగా రాబర్ట్ ఒక నైట్ ల్యాంప్ ని వేలాడదీశాడు. కట్టెలు తెచ్చి మంట వేసి చలితో పోరాడేందుకు సిద్ధమయ్యాడు. చిమ్నీ నుంచి పొగ సూటిగా పైకి ఎగిసింది. ఇదే సమయంలో నేలలో ఒక చిన్న రంధ్రం కూడా చేశాడు. కానీ అసలు ఉద్దేశం మాత్రం చేపలు పట్టడమే. అనుభవం ఉన్న రాబర్ట్ చేపలు భయపడకుండా ఉండేందుకు ముందుగానే సరస్సుపై కాంతి పడకుండా ఫోమ్ ముక్కలు సిద్ధం చేశాడు. కేబిన్ బీమ్కు ఒక వల కట్టి దానికి ఒక గంటను కట్టాడు. చేప చిక్కగానే గంట మోగేలా సిద్ధం చేశాడు. తర్వాత ప్రశాంతంగా మంచంపై పడుకొని ఎదురు చూశాడు. సుమారు 2.5 గంటల తర్వాత ఒక్కసారిగా గంట గట్టిగా మోగింది. నిద్రలో ఉన్న రాబర్ట్ మెరుపులా లేచి ఫిషింగ్ రాడ్ను లాగాడు. చివరకు అతని సహనం ఫలించింది. క్షణాల్లోనే ఆ చేప అతని ప్లేట్లోకి చేరింది. వావ్! లైక్ అండ్ సబ్స్క్రైబ్.